మీ ఫస్ట్ సినిమా ఏంటి? నా ఫస్ట్ ఒక 10 సినిమాలు ఉన్నాయి కదా చెప్పడానికి మీకు. ఇప్పుడు మీరు చేసినవి ఏదో ఒకసారి చెప్పండి. 10 సినిమాలు ఏంటో. నేను ఫస్ట్ చేసింది ఆన్ స్క్రీన్ మీదకి వచ్చిన సినిమా హృదయ కలయం అండి. ఓ సో సంపూర్ణేశ్వర్ బర్నింగ్ స్టార్. బర్నింగ్ నెక్స్ట్ కొబ్బరి మట్ట, మళ్ళీ బర్నింగ్ స్టార్. మళ్ళీ బర్నింగ్ స్టార్. ఎందుకంటే వాళ్ళతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ కూడా సంపూతో చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. ఎందుకంటే తను అంత ఎదిగినా కూడా ఈ రోజుకి ఇండస్ట్రీలో ఫోన్ చేస్తే మనని రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి మనం కరెక్ట్ అవుతుంటాం కదా. ఫోన్ చేస్తే సంపుకి అన్నగారని సంభవిస్తాను. స్వీట్. తను అసలు ఇప్పుడున్న స్టేజ్ కి తను నన్ను అసలు పలకరించాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏం లేదు. బట్ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తనే ఫోన్ చేశారంటే మనకన్నా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని మనం వెళ్ళి కలవాలి అనుకుంటే మనం ఆలోచిస్తాం, వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుందో ఇంకొకటి అనుకుంటూ. సో అలాగా నేను కొంచెం బ్యాక్ స్టెప్ వేసి జనరల్ గా నాకున్న కాంటాక్ట్స్ ని రీచ్ అవడం కోసం నేను కొంచెం ఆలోచిస్తాను. బట్ కానీ వాళ్ళు నాకు కాల్ చేస్తారు, ఏంటి మధ్య కాల్ చేయట్లేదు, ఎలా ఉన్నావు ఏంటి. అప్పుడు నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. రెండోది ఏంటంటే ఓకే, అప్పుడు నేను మళ్ళీ వాళ్ళతో టచ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈయన ఎక్కడో అంటే మీరు ఎక్కడో ఒక చోట ఆగిపోతారు అనమాట. వాళ్ళంతా అంటే వాళ్ళు ఎదిగిపోయారని కాదు, టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఆ టైంలో మనం ఫోన్ చేసి అన్న ఎలా ఉన్నావు, తిన్నావా, బాగున్నావా, ఇలాంటివి అడగడం అనేది అంత కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళతో తప్పితే రెగ్యులర్ గా ఏదైనా ఉంటే అకేషన్స్ అవి ఉంటే కలుస్తూ ఉంటాం. నా జర్నీ స్టార్ట్ అయ్యే టైంకి నాకు ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు, కానీ ఇండస్ట్రీలో నేను హీరో అయిపోవాలి, చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఏదో చేసేయాలని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే మనం ఊహించుకున్నంత ఈజీ కాదు ఆన్ స్క్రీన్ అది మనం వెళ్ళిపోయి ఇది చేయడానికి. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మనకి ఎవరు అవకాశాలు ఎవరు అనేది ఫస్ట్ రియలైజ్ అయిన తర్వాత మనకి మనమే అవకాశం ఇచ్చుకోవాలి అన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చి నేను ఏదో సినిమా తీసేద్దాం, ఫస్ట్ ఏదైతే ఇదైంది సినిమా చేసేద్దాం. సినిమా చేయాలంటే ఏం కావాలి, కథ కావాలి, ఓకే, నెక్స్ట్ ఇది డైరెక్ట్ చేయడం డైరెక్టర్ కావాలి, ఇది ప్రొడ్యూస్ చేయడం ప్రొడ్యూసర్ కావాలి, ఇవన్నీ కావాలి కదా అని ఆలోచించినప్పుడు కథ మనం రాసుకుంటే బడ్జెట్ మిగిలిపోద్ది కదా. సో నాలోంచి ఒక రైటర్ బయటకు వచ్చాడు. ఆ తర్వాత దీన్ని వేరే వాడు డైరెక్ట్ చేస్తే వాడికి డైరెక్షన్ డబ్బులు ఇవ్వాలి కాబట్టి మనమే డైరెక్ట్ చేద్దాం, డైరెక్టర్ బయటకు వచ్చాడు. అలాగా ఎస్వి కృష్ణారెడ్డి గారి లాగా, కన్నడలో ఉపేంద్ర గారి లాగా, సో ఇంకా మొత్తం అన్ని నేనే చేసేసి మ్యూజిక్ ఒకటి వదిలేశారు కదా. మ్యూజిక్ కూడా చేశాను. ఈ ఛానల్ లాంచ్ కి ఓఎన్ఎన్ ఒక సాంగ్ చేశాను, ఓఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో అది ఒక 1 hour లో సాంగ్ రాయడం, షూట్ చేసేయడం, ఒక ½ hour లో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ కొట్టించడం, ఒక 4-5 hours లో కంప్లీట్ షూట్ కూడా చేశాను, ఫోన్ లో షూట్ చేసాను. ఓకే, సో దీనికి ముందు ఒక 5 songs డివోషనల్ సాంగ్స్ రాశాను. నన్ను ఏమన్నారు మీరు? అనే బడ్జెట్ పద్మనాభం కదా, ఒక విజన్ ఏంటి చెప్పండి డైలాగ్ వచ్చింది అవి లేక. సో ఆ తర్వాత వేరే ఒక మూవీ చేద్దాం అనుకున్నాను, దానికి కూడా సాంగ్స్ రాయడం, సాంగ్స్ కంపోజ్ చేయడం అన్ని జరిగిపోయాయండి. రికార్డింగ్ కూడా చేయించాను. ఇందుకే నేను అడిగిన క్వశ్చన్ లో మీరు అక్కడి నుంచి పక్కదావ పట్టించారు. కొబ్బరి మట్ట తర్వాత పటాస్ చేశానండి. తర్వాత అనిల్ రావిపూడి గారి సినిమా సుప్రీం చేశాను. ఆ తర్వాత ఈ వీటి మధ్యలో అప్పట్లో కూడా ఉండేవాడు అని సాగర్ చంద్ర గారి డైరెక్టర్. సో తర్వాత ఇంకా చిన్న మూవీస్ చేశాను, బట్ కొన్ని రిలీజ్ అవ్వలేదు. చెప్పుకోదగ్గ సినిమాలు ఏమన్నా పెద్దగా ఉన్నాయండి. రీసెంట్ గా రాబిన్ హుడ్ ఒకటి చేశాను. రాబిన్ హుడ్ లో ఎక్కడ ఉంటారు చెప్పాలా? ఆడియన్స్ వస్తారు. రాబిన్ హుడ్ లో ఎక్కడ ఉంటారంటే సెకండ్ హాఫ్ లో ఉంటారు, ఫస్ట్ హాఫ్ లో కూడా ఉంటారు. సో ఫ్యామిలీ ఎపిసోడ్ లో వస్తారు అనమాట. ఈసారి గెస్ట్ చేయండి, కనిపెడితే మాత్రం కమెంట్ చేయండి నేను కనిపెట్టా అని. అంటే మీరు చెప్పేది ఎలా ఉందండి, ఇంట్లో చెప్తారు కదా, మీ వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా, ఈయన ఎక్కడ చూసారో తెలుసా అని చెప్తున్నాను. సో అంటే ఆ తర్వాత ఇంకేం సినిమాలు చేయలేదా? సినిమాలు ఇంకా తర్వాత ఏం చేయలేదు. డైరెక్ట్ సెకండ్ ఇయర్ రేవు అదే కదా ఇప్పుడు మేము చెప్పుకోవాల్సిన సినిమా. దాంట్లో అన్ని చిన్న క్యారెక్టర్స్, బట్ రేవులో సెకండ్ లీడ్ కింద చేశాను. సో అలా స్టార్ట్ అయిందండి అందులో ప్రస్థానం. సో మధ్యలో మర్చిపోయి ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నాయండి. నేను రైటర్ గా ఈటీవీ ప్లస్ ఛానల్ కి నేను వర్క్ చేశాను, ఒక 6-7 years చేశాను. అండ్ ఛానల్ లాంచింగ్ దగ్గర నుంచి ఫస్ట్ బంచ్ ఆఫ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాజెక్ట్స్ కి, దాంట్లో వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ నాది కూడా ఉంది. అక్కడి నుంచి నా ప్రస్థానం ఉంది. అండ్ సీరియల్స్ రాశాను, కొన్ని వెబ్ సిరీస్ వర్క్ చేశాను, వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశాను, ఒక వెబ్ సిరీస్ రాసి యాక్ట్. అందుకనే అనగనగా మీరు వచ్చారు నిన్న. అనగనగా డైరెక్టర్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అండ్ తన ఒక మంచి డైరెక్టర్. తను
యూట్యూబ్ లో నాకు ఒక ఫేమ్ రావడానికి రీజన్ ఏంటి అంటే సన్నీ అండి. ఓ సూపర్ సూపర్